చూసుకోండి 4 ఊళ్ళే ఇచ్చి చూసుకోండి. ఏం నాకేం లాభంరా రెడ్డి ఎందుకు అయినా మనకి కావాల్సిన మొత్తం తెచ్చావా? సరుకులు తెచ్చావా? మరి చూపినా జిబ్బు చూపి ఏమిటి అనుకుంటావరా? సరుకుల్లో అమ్మ కట్టించింది సరుకులు ఎత్తుకోవాలి. ఎక్కడ తెచ్చినాలే సరుకులు అన్ని కట్టించిందా ఎత్తుకొని వచ్చినానా నువ్వు పట్టుకోరండి అమ్మ బలిని పోయింది ఎతలవేరం పోతాం కదా మన ఇంట్లో అట్టా భీములు ఏమైనా ఆ పొలాన్ని నువ్వు చూసుకుని పొలాన్ని నేను చూసుకొని అమ్మ నీకు మంచి మంచి వంటలు కట్టించింది. అమ్మ నీకు నాకు నచ్చిలేప్ప జామకాయలో సీనాకాయలో ద్రాక్షి గుంత పొంగనాలు పూరీలో చట్నీ చపాతి కోడిగుడ్లు 3 గుడ్లు అనిపించింది రెడ్డి అమ్మ. 3 గుడ్లలో 2 గుడ్లు నీకు 1 గుడ్డు నాకు కావాలంటే నా గుడ్డు ఎందుకు నేను గుడ్లు తిన్నాను. మా ముస్లింస్ అంతా రంజాన్ పండుగ కూడా పొగులంతా ఒక్కొక్కరు తింటారు. తింటారు అన్నమ్మ. నేను పెద్ద ముస్లింస్ కదా నేను పొగులంతా తింటా రేయి కొనుక్కుంటా. చలికాలం అని పంపులో మర్చిపోయినావు కదా బంగారట్ట పరిచాలవా వేసుకో. అక్కడ వినాక చాలా వేస్తారు నూతులు వేసుకో. వేసుకొని చలి పెడతానే ఇక్కడ గుంటకాయ కొనుక్కొస్తా ఇటు బిగించుకో. భుజం మీద ఇది బంగారు పట్టించావా అది బాగురా కూర్చున్నా బాగుంది. గోట్లు బాగా వేసినారు. ఇంకేం తక్కువ ఇదేం కలర్ బాగలేదా లేకపోతే నీకేమో కొమ్మ జిప్పు కూడా బాగానే ఉంది కదండి. అది బంగారు పడతావు కాదు అది పైన కాదు అది మీ అమ్మగట్టే పావడా. ఇది అమ్మ కట్టుకునే పావడా ఒక్క ఇంటికాడ చిన్నప్పటి నుండి జీతా అనుకున్నా అమ్మమ్మకు నేను రోజు చూస్తాను. అమ్మకి ఇంత నడుము ఉండేది కదా టైలర్ పని చేసి అనుకుంటున్నా. ఆడవారు కాబట్టి వాళ్ళకు వసతులు ఇంపుగానే ఉండాలి. అట్లనా గొప్ప అంటే మా వారి కూడా ఆడదే కదా ఆయన పెట్టాడు చేసుకోదు. ఆయన కిందకి పోయి కొట్టే 70,000 సంచి తిట్టు 70,000 సంచి కదా నీ భార్య వేసేది 90.
వేసుకుని పప్ప ఆయన్ని వడ్ల మూట ఉన్నట్టుంటుంది. నైట్ వేసుకుంటే ఎవరైనా అలాగనే వస్తారు. మా వారికి నైట్ వేస్తుంది, నేను 90 వేస్తా. నీ భార్య నైట్ వేస్తావు, నేను 90 వేస్తా. నైట్ వేసి ఎక్కడ పోతావు మళ్ళా? నువ్వు ఫుల్ క్వార్టర్ వేస్తావు. సరైన నా కొడుకు. ఏమంటున్నావు? కలుపు వెళ్ళి తెచ్చేసిన పిండాకుడు 9 సేలు బియ్యం తెచ్చినా గ్యాస్ తెచ్చినా. ఎందుకురా ఏంపా పిండాకుడు? ఎందుకు సత్యవాయి పిండాకుడు? గ్యాస్ తెచ్చినానే స్టవ్ లేదనుకుంటావా? గ్యాస్ పెట్టేది నేను ఉదయం పెట్టేది. అలా కాదురా, బిడ్డే అది గ్యాస్ తెచ్చావు, స్టవ్ ఎక్కడ పెట్టావు? స్టవ్ లేదా ఓపెన్ చేసేది నేను పెట్టేది. నువ్వు పాత్రలు వచ్చుకొని వచ్చాను. ఏమైనా కూడా మనం తల్లి మమస్తాలు తెచ్చావు, కానీ మనకి కావాల్సిన కొత్త మందులు తెచ్చావు. అయ్యి నువ్వు మోయాలి, నువ్వు మోసుకుంటా రావాలి. ఏంటమ్మడా తినేది ఎవరు? నేను. మోసేది నీవు. తినేది నేను. మోసేది నువ్వు. మోసే నా కొడుకు కూడా